పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించి, జనులు ఇలాగు నిలిచి ఉండగా యెషూవ, బానీ, షెరెబ్య, యామీను, అక్కూబు, షబితై, వదాదియా, మయాషయ, కెయిల, అజరియా, యజబాదు, ఆనాను, పేలాలాయిలు, లేవీలును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియపరిచింది. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దాని అర్థము చెప్పిరి. ప్రతిదినము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, కొందరు విన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ యొక్క డ్యూటీని దీవించండి, క్షేమంగా నడిపించి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా తన ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతమైన పదవిలో ఉండినను నెహెమ్యా దేవుని మందిరము పట్ల దేవాలయము పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఇటువలనే వారు ప్రతిదినము ధర్మశాస్త్రమును వినిపించుచు వచ్చిరి అనే మాట మనం చూస్తాం. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. భారతదేశములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ నువ్వు మొయ్యి అది నిన్ను మోస్తుంది అన్నాడు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా అంతకంతకు ఎదగాలి అంటే వాక్యమనే పాలను అపేక్షించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. విశ్వాసి ఆధ్యాత్మికంగా ముంతమామిడి చెట్టులాగా పరిపక్వం లేకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండకూడదు. విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయములో 15వ అధ్యాయములో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఫలించాలి. విశ్వాసి కానీ ఫలింపు లేదు, ఎండిపోయిన జీవితము కలిగి జీవిస్తా ఉన్నారు. రక్షణ విషయములో వాక్యమనే పాలను అపేక్షించుడి. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా మీకు దొరుకు కాలము ఆయనని వెదకుడి అంటుంది బైబిల్. ఒక కాలం వస్తుందంట, అది లోక సంబంధమైన కరువు కాదు, ధన సంబంధమైన కరువు కాదు, ధాన్య సంబంధమైన కరువు కాదు, వాక్యమనే కరువు వస్తుంది. నువ్వు ఎక్కడ వెతికినను దేవుని వాక్యము దొరకని దినాలు త్వరగా రాబోతూ ఉన్నాయి. కనుక నీ కళ్ళు దేవుని వాక్యం చదవగలిగినప్పుడే చదువు. నీ హృదయములో దేవుని వాక్యం భద్రం చేసుకో. అన్ని అవయాలు పనిచేసేటప్పుడే దేవుని పనిలో ఉపయోగపడు. కనుక ఆరోగ్యం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు విశ్వాసి వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఎందుకు భద్రం చేసుకోవాలి? 119వ కీర్తన 9వ వచనములో, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? దేని చేత? లోకములో ఉన్న వనరులను బట్టి కాదు, లోకములో ఉన్న పద్ధతులను బట్టి కాదు, లోకములో ఉన్న ఆచారములను బట్టి కాదు, నీ వాక్యమును బట్టియే. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీవిచ్చిన వాక్యము చేతనే అని బైబిల్ సెలవిస్తాం. వాక్యము ధ్యానించాలి, పఠించాలి, భద్రం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, దేవా నీ ధర్మశాస్త్రము బీరువాలో లేదు, గోడల పైన లేదు, నా ఆంతర్యములో ఉన్నది అన్నాడు.
ఎక్కడుందంట? నా ఆంతర్యములో. మరి మన ఆంతర్యములు ఏమున్నాయి? ఈ చిన్న గుండెలో లోక సంబంధమైన కోరికలు ఎన్నున్నాయో అనంతంగా ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. దేవుని వాక్యము పాపము చేయకుండా ఆపుతుంది. పాపము దేవుని వాక్యం చదవకుండా ఆపుతుంది. జాగ్రత్త. నెహెమ్యా కాలంలో ఉన్న ప్రజలు ఎంత ధన్యులు. వారు అనుదినము, ప్రతిదినము దేవుని మాటలు వినుటకు కూడుకునేవారంట. స్పష్టంగా చెప్పువారు అంట. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, కల్పితాలు కాదు. అది రెండంచుల ఖడ్గం. తెలివి లేని వారికి తెలివి కలిగించేది దేవుని వాక్యం. చీకటిలో దారి చూపించేది దేవుని వాక్యం. లోక సమస్యలతో, కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నీకు నెమ్మది కలగజేస్తుంది. భక్తుడన్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా అనే మాట మనం చూస్తాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది అన్నది. ఇది వదిలేసి 4 రోజులు అట్లా పోయేస్తాం పదా, 4 రోజులు అట్లా తిరిగి వస్తాం పదా, కాస్త ప్రశాంతత ఉంటుంది, కాస్త ఊరట ఉంటుంది. ఇంకా లేనివన్నీ తగిలించుకొని వస్తావు. నిజ విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో మొదటి కీర్తనలో ఉంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు చేయుదంతయు చాలామంది వృధాగా సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకోకూడదు. 86వ కీర్తన 3వ వచనం. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, సంతోషింపచేయుము. ప్రభువా, దినమెల్లా, ప్రతి దినము నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గి నా మనవుల ధ్వని ఆలకింపు.
నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు ఉత్తరమిచ్చే దేవుడు అయ్యా. కనుకనే నా జీవితంలో ప్రతి సమస్య విషయంలో, ప్రతి ఆందోళన విషయంలో నీకు నేను మొరపెడుతున్నాను. ఏం చేయాలి విశ్వాసి? ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు. భక్తులు సమస్యలు తీరు వరకు వారు సంవత్సరాలు తరబడి ప్రార్థన చేశారు. నీకు అలా కాదు, లైట్ స్విచ్ వేస్తేనే లైట్ వేసినట్లుగా ఉండాల. ఐగుప్తీయులు దాదాపు 600 పైబడి వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో అన్ని దినాలు, ప్రతి దినము అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుల మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారిని విడిపించుటకు ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుడు, సూచనలు ఇచ్చిన దేవుడు కాదు ఆయన. రమ్మో మోషేతో, నేను నీకు తోడై ఉన్నా. ఐగుప్తులు ఎలాగున్నారు? వాళ్ళు బానిసలుగా ఉన్నారు, శ్రమ పెడుతూ ఉన్నారు, ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు, కష్టపెడుతూ ఉన్నారు, దౌర్జన్యముతో పని చేయించుకుంటున్నారు అన్నాడు ఇత్రో. కానీ ప్రార్థించటం మానలేదే వారు, ప్రభుని అడుగుట మానలేదే. మా పరిస్థితి నీకు తెలిస్తే నీకు అర్థమవుతుంది. నీకేం తెలుస్తుంది? ఆడ ఈడ బాగు తిని గుండ్రంగా ఉండవు, నున్నని రాయి మాదిరి. సరే, ప్రార్థించడం మానేశాం. ఇస్సాకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె కొరకు 20 సంవత్సరాలు ప్రార్థించాడు. అనుమానించలే. నీకు లోపం ఉందేమో, ఇక నువ్వు గొడ్డుదానివేమో, నేను ఉప్పు కారాలు తినేవాని కనుక నువ్వు పక్కన వంట మనిషి మాదిరుండు, ఇంకొక చెల్లెల్ని చేసుకుంటే ఏమనుకోబాక. ఎవడండి వీడు? ఆది కాలంలోనే వారు దేవునికి ప్రార్థించారు, వారు ప్రభుని అడిగారు. అద్భుతమైన ఫలితాన్ని దేవుడిచ్చాడు. 5 కుటుంబాలకు ఇచ్చాడుగా దేవుడు, సంతానం లేని కుటుంబాలకు. మరి ఎక్కడ పోయినా ఈ మాటలు? వారు సంవత్సరాలు ప్రార్థించారు. అందుకే విశ్వాసి దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ప్రభును అడుగుతూనే ఉండాలి. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొక్క మనసును గ్రహించింది. అతడు మనుషులను లక్ష్య పెట్టడంట,
దేవుని కూడా లక్ష్య పెట్టడు అంట. కానీ సిగ్గుమాలి మాటి మాటికి అతడు చాచి అని చీదరించుకున్నా వెళ్ళింది. ఆ అన్యాయస్తుడైన వాడే ఆమెకు న్యాయం తీరుస్తానని మనసు కలిగి ఉంటే దేవుని జవాబు చూడు. దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన త్వరగా న్యాయం తీర్చును కదా, ఆయన వారి విషయమే కదా అనే మాట మనం చూస్తాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారే, మరి నా పిల్లలకు మీ అంతకంటే ఎంతో శ్రేష్టమైనటివి ఇస్తారు. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, దినమెల్లా నేను అడుగుతూనే ఉన్నా, నా దేవుడు జవాబిచ్చేంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటా. నీ ప్రార్థనలు ఎప్పటికీ వ్యర్థముగా గుర్తుపెట్టుకో. కన్నీళ్లతో ప్రార్థించిన భక్తులు ధైర్యముతో ఏమన్నారంటే, నా కన్నీళ్ళు నీ మూటలో నీ సీసాలో భద్రంగా దాచబడి ఉన్నాయి. నేను ఎందుకొరకు కన్నీళ్లు గార్చానో, ఎందుకొరకు దుఃఖాక్రాంతురాలయ్యానో, ఎందుకొరకు వేదనతో ఉన్నానో, ఎందుకొరకు నేను ప్రభువును బతిమాలానో, అవన్నీ కొర్నేలే నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవి. యాకోబులాగా పోరాడే పటిమ ఉండాలి. నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. ఎపప్రా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలామంది ప్రయాసము దేనికంటే ఎదుటివారి తప్పులు పట్టడానిక. వాళ్ళ తెలివి, వాళ్ళ సంపద, వాళ్ళ ఆరోగ్యం అంతా ఖర్చు పెడుతున్నారు. సరే, తప్పులు పట్టడానికి అదొక డ్యూటీ వాళ్ళకు. అలా చూపందే ఇతరులకు నొప్పి కలిగించనిదే వారికి నిద్ర రాదంట. ఇతరులు బాధపడతా ఉంటే వీడు సంతోషిస్తాడంట. ఉపద్య గ్రంథములో జాగ్రత్త. నేను దినమెల్లా మొరపెడుతూ ఉన్నాను. 72వ కీర్తన 15వ వచనం. అతడు చిరంజీవగును, అతని క్షేమము ప్రార్థన చేయుదురు. దినమంతయు ఆయనను పొగుడుదురు, ఆయనను స్తుతించెదరు, ఆయనను ఘనపరచెదరు, ఆయనను మహిమపరచెదరు. దినమెల్లా అతనిని పొగడుదురు. విశ్వాసి జీవితంలో ప్రభును స్తుతించుట అత్యంత విలువైనది, గుర్తుపెట్టు. అందుకే 34వ కీర్తన మొదటి 2 వచనాలలో నేను ఎల్లప్పుడూ యెహోవాయందు ఆనందించెదను, సంతోషించెదను. ఆయనను గూర్చిన స్తుతి
నా నోట ఉండును. నా ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను గూర్చిన స్తుతి, ఆయనను పొగడుట. ప్రభును పొగడాలి, మనం పొగుడుకోవడం కాదు. చాలామంది తమకు తాము పొగుడుకుంటున్నారు. పొగుడుకోవడమే కాదు, కొందరు డప్పులు కూడా వాయించుకుంటున్నారు అని యేసు ప్రభువే చెప్పాడు. చూసారా, ముందర బూరలు ఊదించుకుంటారు. నేను ఆయనను పొగడేదను. నా పనులలో, నా ప్రయత్నములలో, నా కార్యములలో, ఎన్నికలేని నా కుటుంబాన్ని దేవుడు నన్ను వృద్ధిపరిచాడు. దేవా, ఇది నీదే. దేవా, నీకు స్తోత్రములు. దేవా, నీకు వందనములు. ఆయనను పొగడాలి. సులోమితి అదే కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయనను పొగడాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను ఒక్క మాట అన్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు. ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు జన్మించినవాడు. ఇదిగో ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అన్నాడండి. ఆయనను పొగడుట. అందుకని ప్రతివాని నామము యేసు నామమున వంగునట్లు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ఆయనను పొగడుట, స్తుతించుట. బైబిల్లో స్తుతించుట వలన అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి. ఎరికో గోడలు కూలిపోయాయి. యెహోషాపాతుడికి అద్భుతమైన విజయం ఇచ్చాడు దేవుడు. వారు పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగా అనే మాట మనం చూస్తాం. దినమెల్లా నేను ఆయనను స్తుతించెదను. విశ్వాసీ జీవితములో ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరుచుట, ప్రభును మహిమపరుచుట. విశ్వాసి ఎప్పుడు ప్రభును స్తుతిస్తూనే ఉంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగుట చేత నిత్య మహిమ భారమును కలుగుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మేము అవి చూస్తూ ఉన్నాం. మా శ్రమ
సులకనగా మేము ఎంచుకొనుచున్నాము అంట. ఈనాడు శ్రమ అంటే ఇష్టపడడం లేదు, నింద అంటే ఇష్టపడడం లేదు, ఆయన కొరకు అవమానం అంటే ఇష్టపడడం లేదు. కానీ పౌలుతో దేవుడు ఏమన్నాడంటే, నతానేలుతో, అనానీయత ఏమన్నాడంటే, ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి నేను చూపుదును అన్నాడు. ఇష్టపడ్డాడు. మనకు శ్రమలంటే ఇష్టం లేదు. పరలోకం కావాలా, బహుమతులు కావాలా, ప్రశంసలు కావాలా, ఎట్లా వస్తాయి? అందుకు మోషే అడ్డుపడతాడు. ఏమయ్యా, నా జీవితం గురించి రోజు చదువుతాడు కదా నీ సేవకుడు. హెబ్రీ పత్రిక 11:24-25లో మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించక మీరేమో లోక సంబంధమైన విషయాలలో తేరుకొని పోయి ఉన్నారు కదయ్యా, మీరు అసహించుకున్నారా, మీరు తృణీకరించారా, మీ విశ్వాస మార్గములో, మీ భక్తి మార్గములో ప్రభు కొరకు జీవిస్తున్నారా? నేను నిందను కోరుకున్నా కదయ్యా, మీరేం కోరుకుంటున్నారు? అబ్బా, మేమేం కోరుకోవడం లేదండి. అట్లా టెన్షన్గా కనపడతాం, అట్లా టెన్షన్గా వెళ్ళిపోతాం. నేను ఐగుప్తు నుండి కూడా పారిపోయినాడు కదయ్యా, రాజకుమారుడు అనిపించుకుంటూ కూడా నేను ఒప్పుకోలేదు కదయ్యా. మరి ఎలాగ మనకు ప్రశంసలు వచ్చేది? ఆయన కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, పౌలు గారు అన్నారు కదా, క్రీస్తు శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమో నేను సమస్తమును పెంటగా చేసుకున్నాను, సమస్తమును ఓర్చుకున్నాను అన్నాడు. ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితం? ఆలోచిస్తాం, సరి చేసుకుందాం, ముందుకు సాగు. ఎలా ఉంది మన జీవితం? యోసేపు నిలబడతాడు, ఓ యవనస్తులారా, నా గురించి మీ సేవకుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు కదా, పాపము చేయుటకు అవకాశము ఉండినను అదృశ్యుడైన దేవుణ్ణి చూసి నేను పారిపోయినయ్యా. మరి మీరు పాపము మానలేని కన్నులు గలవారు కదయ్యా. వ్యభిచారిని చూసి ఆశించుచు, ఇదే నీ ఆధ్యాత్మిక జీవితం? నాకు అవకాశం ఉంది, కానీ నేను అదృశ్యుడైన దేవుని చూశాను. దేవుని భయముతో నేను పారిపోయినయ్యా అంటాడు రేపు. మరి మనము అందుకే బైబిల్ అని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఉత్త మేఘాలు కాదు, రేపు వాళ్ళందరూ అట్లా చుట్టూ వస్తారు. అబ్బా 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 అబ్బా, అయ్యా భూలోకంలో ఎన్ని నిందలు పడ్డావయ్యా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా, అబ్బా అబ్బా నీ గురించి ప్రభు చెప్తా ఉంటే అయ్యోయ్యోయ్యోయ్యో అనుకునే వాళ్ళం అయ్యా. రైట్, వాళ్ళ నమ్మకమైన దాసుడా, వాళ్ళ నమ్మకమైన దాసురాల ప్రతి విషయములో ప్రభు పట్ల మీకున్న మంచి మనసును బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం.
దేవదూతలు ఈ కార్యమును తొంగి చూస్తూ ఉన్నారంట. మనం చేసే చేష్టలు, మనం చేసే ప్రవర్తన, మనమున్న జీవన విధానము ఆయన దేవదూతలకు కీలే త్వరగా జారిపోయే మానవాళికి ఇచ్చాడు, విశ్వాసులకు ఇచ్చాడు. మరి నమ్మకంగా ఉండాలా లేదా? కొద్ది వాటిలో, ఈ కొద్ది వాటిలో, నీకు ఇచ్చిన దానిలో, నీకున్న దానిలో ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. కనుక విశ్వాసి దినదినము ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి అంటే ఆది సంఘం వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక. సరే, ఆది సంఘం వారు అలా జీవించారు కనుకనే వారి ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగ పురుషుని యొక్క పాత్ర ఎంతో ఉంది. మన అంతరంగ పురుషుడు దినదినము కుసించిపోతూ ఉన్నాడు. అమ్నోను అనేవాడు రాజకుమారుడే కానీ వాడు కుసించిపోతూ ఉన్నాడు. ఎందుకురా నీరసించిపోతున్నావంటే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచన నా హృదయంలో ఉంది. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? నీ ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగ పురుషుడు దినదినము 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 నూతన పరచబడాలి అంటే ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాస కూడికలు పలుమార్లు కలుసుకొని ఏం చెప్పుకోవాలంట? ఒకరినొకడు హెబ్రీ పత్రిక 3:13 చదవండి. 3:13 హెబ్రీ పత్రిక. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకున్న ఎడల పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఒకనినొకడు గద్దించుకొనుడి, ఒకని కంటే ఒకడు ఘనముగా ఎంచుకొనుడి. దాదాపు 12 రెఫరెన్స్లు ఉన్నాయి. ఒకనినొకడు 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 అనే మాట. ప్రతిదినము బుద్ధి చెప్పుకొనుడి, హెచ్చరించుకొనుడి. ఇది పద్ధతి కాదు. ఈ స్థలం మంది కాదు. ఈ ప్రదేశంలో మనం ఉండకూడదు. సోమరులుగా ఐకిక విచారం వలన మందముగా ఉండకూడదు. చురుకుదనము కలిగి ఉండాలి. చుట్టూ చూసుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 27వ వచనం. 9:27. వారు దేవుని మందిరమునకు
కావలివారు గనుక వారి కాపులను దాని చుట్టూ ఉండెను. చదువు. వారు ప్రతిదినము దేవుని మందిరమును కాయుచూ ఉండిరి. కాపలాదారులు మందిరము పట్ల వారు ఎలా ఉన్నారంటే ఆసక్తిపరులై ఉన్నారు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోకాకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగెత్తాలి. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థనా అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. విజ్ఞాపన కోడికలో పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక దేవుని వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతుంది. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతుంది. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను కూడా మీరు దీవించి జగదీసుకుంటున్న బలహీనతను మీరు ముట్టి స్వస్థపరచండి. యవనస్తుల జీవితంలో, ఉద్యోగ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ముఖ్యంగా డ్యూటీ చేయిస్తున్నాడు. ఆయనకు వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్య అయిన భార్య పిల్లలు దీవించమని అడుగుతున్నాం. బత్తల దేవదానం గారు ఆయన భార్య రంగా మీ వద్దకు చేర్చబడ్డాడు. పెద్ద కోడలు, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మునిస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. వంశీ కొరకై అనేక దినముల నుండి ప్రార్థిస్తున్నాం. కనికరం చూపండి, పశ్చాత్తాపం పుట్టించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను, తల్లిదండ్రుల తోబుట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత, ఇసాకులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. వారి వివాహ విషయాలలో మీ కృపను, వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త, వారి సంతానం, ఇన్నయ్య మరి ఆ యొక్క ఆమ్లెట్ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, శౌర్యములను దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం,
పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని కూడా అడుగుతాం. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని, చెల్లాయిని బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. రంగన్నకు ఆపరేషన్ జరిగింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. వ్యాపారాన్ని కూడా దీవించండి. అబ్రాహం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. ఆనందం అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. దొరైస్వామి కృపమ్మను బట్టి, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA పరీక్షలు రాశాడు, ఫలితాల విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాను. వచ్చే నెల పరీక్షలు ఉన్నాయి, సిద్ధపడుతున్నాడు. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టాలి. అలాగే వేసిన పంట పొలాలను కూడా దీవించండి. భార్యాభర్తను దీవించండి. మరి నైనా ఈ వారంలో కృపమ్మ చేర్చుకొని చక్కని భోజనాలతో మరి సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. ఆమె తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. యేసు ప్రభువా, భార్యాభర్తలను దీవించండి. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే దొరైస్వామి యొక్క తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతుంది. అయా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహోదరి కుమారి, నన్ను బట్టి మీకు స్తోత్రములు ఆశిస్తున్నాము. రాబోయే దినాలలో మరి 2వ కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి. మీరే అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మంచి వాతావరణం కూడా దయచేయమని కూడా అడుగుతాం. డాక్టర్ డేవిడ్ అయిన భార్య, అలాగే కుమార్తెను దీవించండి. మరి 2వ సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతాం. కృపా సుందరి, రక్షించబడిన బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, ఆమె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతాం. యేసు ప్రభువా, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చుటకు కూడా మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లి గత దినాలలో కింద పడి ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ధారా రవి, మరియమ్మ బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ, అలాగే భర్తను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. అలాగే దివ్య కిషోర్ల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కిరణ్ మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యవనములోని ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. చూటూరు ఏలియా, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇస్సాకు, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, నూతన ఇంటి పనులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. స్వరూపక్క, పెద్ద కోడలు, భర్తను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. యేసు ప్రభువా, సంతానం లేని రాజమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. భర్తను కూడా దీవించండి. కమలమ్మ, మరి సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. రాముగాల చిట్టిబాబు కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. ఈ ఉదయం తాడిపత్రిలో సుధాకర్ గారి కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. యవన దంపతులను దీవించి మీరు మహిమ పొందండి. మీ కొరకు జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి.
దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. గంధం గ్రేసమ్మ, యేసు ప్రభు దయచేయండి. మరి ఆమెకు కాళ్ళ ఆపరేషన్ జరిగింది. ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి నైనా. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును మీరు మహిమ పొందండి. పవన్, ఆయన భార్య, వారి సంతానం, అలాగే ప్రసన్నమ్మ, ఆమె భర్త, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. కడవక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారస్ రవిసారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే రామగాళ్ళ తిమోతి, పోలీసు విజయుడు, ఆయన భార్య వారి కుమారుని దీవించండి. అలాగే మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, మరి కుమార్తె కుటుంబాన్ని దీవించండి. అలాగే భూషణమన్న కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, సాగిబండ, మరి శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు గారు, కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. అలాగే యేసు ప్రభువా, సుందర్, అయిన భార్య, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సునీతమ్మ, కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిస్సి, సునీల్, వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి, అలాగే కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతాం. యేసు ప్రభువ, రాముగాళ్ళ రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిని బట్టి మీకు స్తోత్రములు. ఇంటిపైన మరో ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ముఖ్యంగా కళా మేడం తల్లి ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెను ముట్టు స్వస్థపరచండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. కుటుంబ సభ్యులను దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. యేసు ప్రభు దయ వలన దేవుడు మా తల్లి విషయంలో సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాను అని స్తుతించినట్లుగా మీకు పని దయచేయమని కూడా అడుగుతాం. సాత్రి, రాజశేఖర్, అయిన భార్య, పిల్లలు, చిట్టిబాబు, అయిన భార్యను దర్శించండి. సంతానం విషయంలో మీ కృపను. ప్రమీలమ్మ, భర్త, వారి సంతానం, అలాగే నాగమ్మ తల్లిని బట్టి మీకు స్తోత్రములు దీవించండి. సాగిబండి రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జిటన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయమని కూడా అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. కుటుంబములోని ప్రతి అక్కర కూడా మీరు తీర్చండి. బిషప్ రమణ కుమారి, కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె పరీక్షలు రాసింది. అద్భుతమైన ఫలితాలతో పాస్ అవుట్కి మీకు కృపను దయచేయండి. శ్వేత, సన్నీల జీవితాలలో అయినా మరి వివాహ విషయాలలో కూడా సహాయం దయచేయండి. వారి ఉద్యోగ విషయాలలో కూడా సహాయం దయచేయండి. వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవులు దయచేయండి. మరి బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి. భార్యాభర్తలను దీవించి మీరు మహిమ పొందండి. నూతన ఇంటిని దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను కూడా దీవించండి. మరేమో భర్త, కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. పోత్రై రాజయ్య, అలాగే ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవవాడు ఆల్ట్రాటెక్లో పనిచేస్తున్నాడు. దీవించండి. పిల్లల యొక్క జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగు. భార్యాభర్తను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. రాజయ్య తోబుట్టును కూడా దీవించండి. గంధం జయమ్మ, పెద్ద కుమారుడు, ఆయన భార్య, సంతాన విషయంలో మీ కృపను. పెద్దల్లుడు, కుమార్తెలు, కుమారుని దీవించండి. రెండవ కోడలు, పిల్లల బట్టి మీకు స్తోత్రములు. వారి చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. అందరూ ఆడపిల్లలే ప్రభువా, మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాము. అలాగే ఈటే దాస్, శాంతమ్మ, మరి కుమారుని విజయవాడలో చేర్పించారు. మీకు స్తోత్రములు. దీవించండి.
ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. కుమార్తెను బట్టి, తల్లిని బట్టి, తోబుట్టులను కూడా దీవించమని అడుగుతున్నాను. గంధం సువార్తమ్మ, సిమియోన్ అయిన భార్య పిల్లలను దీవించండి. పెదవాన్ని కుక్క గరిసింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతాను. అరుణమ్మ కుమారుని దీవించండి. విమలమ్మ వివాహ విషయంలో ఆశిస్తున్నాం. వచ్చే నెలలో చక్కగా జరుగుటకు ఒక మంచి తేదీ నిర్ణయించుకున్నట్టు కూడా మీ కృపను దాయించి ఆ వివాహానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతున్నాం. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. విన్సెంట్ మరి పినాయిలు దశ దిశలో వర్ధిల్లుట కూడా మీ కృపను దాయించి తన వృత్తిలో, అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తల్లిని బట్టి, తమను కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు దీవించండి. సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్దక్క కుమార్తెలు నీట్ ఎగ్జామ్ రాశారు, ఫలితాల విషయంలో మీ కృపను దాయించి శ్యామలమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె ఏమో భర్త వారి సంతానం దీవించండి. రెండవ కుమార్తె ఏమో భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దాయించి యేసు ప్రభువా దీప్తి అబ్రామ్ కుమారుని దీవించండి. తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. మా ప్రియులు యశవేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చందు అయిన భార్య పిల్లలు, బిందమైన భర్త వారి సంతానం దీవించండి. ఆశిస్తున్నాము. సెలవు దినాలు ముగించే లోపు ఒక దినము సండే స్కూల్ ఏర్పాటు చేయుటకు మీ కృపను దాయించి అలాగే బిందు మేడం వచ్చుటకు, వారి వదినమ్మ వచ్చుటకు కూడా మీ కృపను దాయించి అందుకు కావలసిన సమస్తముని మీరు సమకూర్చి ఆశ్చర్యకరంగా జరిగించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. బాగరాజు సారు ఆశక్తును బట్టి కుమారులు, కుమార్తె వారి వివాహ విషయాలలో మీ కృపను దాయించి కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ వద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. సంఘాలకు సహాయకరంగా ఉన్నాడు. పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. సంఘాలకు సహాయకరంగా ఉన్నాడు, దీవించమని అడుగుతున్నాను. నైనా మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న స్థానిక సంఘాలను కూడా మీరు బలపరచండి. రాయలసీమలో ఉంటున్న సంఘాలను బలపరచండి. వాడాల సీను కుమార్తె వివాహము వచ్చే శుక్రవారం, శనివారము నందికొట్టుకోటలో చక్కగా జరుగుట కూడా మీకు కృపను దాయించేయండి. యేసు ప్రభువా రేపు ప్రభు దినం, ప్రభుని గండపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 నీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలమును మీరు ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గమును మీరు ఆశీర్వదించండి. మా తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. మా భారతదేశమును దీవించండి. ప్రపంచ ప్రజలను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలును మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.